నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ స్థాయి పదాధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొనసాగుతుంది అనేది. అన్న నమస్తే. చెప్పండి అన్న, ప్రచారం ఎట్లా, అంటే టైం చాలా తక్కువగా ఉంది, ప్రచారం ఎట్లా కొనసాగిస్తున్నారు? మాకు సమయంతో సంబంధం లేదు, చాలా తక్కువ. ఆర్గనైజేషన్ మాకు కింది స్థాయి వరకు కూడా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు కనుక ఆ ఉద్దేశంతోనే చాలా స్ట్రాంగ్గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈసారి మాత్రం పూర్తి విశ్వాసం ఉంది మాకు. దీని పరిధిలో దాదాపు 7 మంది పార్లమెంటు సభ్యులు, 7 శాసనసభ్యులు అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. దాదాపు ఒక 45 అసెంబ్లీ ప్రభావితం చేసే ఎన్నిక ఇది. మరి ఇంటలెక్చువల్స్ కోసం, లేకుంటే యువత కోసం, టీచర్స్ కోసం ఏ రకంగా అయితే బండి సంజయ్ గారి ఉద్యమంలో నాయకత్వంలో పనిచేసిండ్రో, కనీసం ఆ బ్లాక్ జీవోలకు గత ప్రభుత్వం తీసుకున్న జీవోలకు వ్యతిరేకంగా ఆయన కొట్లాడిండు, జైలుకొండు, గొడవలైనాయి, అవన్నీ కూడా చూస్తాను. ఇలా మేము కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఓటేస్తే యువత భవిష్యత్తు బాగుంటుంది, ఇంటలెక్చువల్స్ ఉపాధ్యాయులు ఓటేస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఆ ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. అటు అంజిరెడ్డి గారు కానీ మల్క కొమరయ్య గారిని ఖచ్చితంగా గెలుస్తున్న విశ్వాసం ఉంది. మరి ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులు అందరితో కూడా సమావేశం జరిగింది. ఆర్గనైజేషన్ పరంగా వర్క్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ డబ్బున్న వ్యక్తులు పట్టుకొచ్చి పెట్టి, కార్పొరేట్లు పట్టుకొచ్చి పెట్టినా కానీ ఆ భయం ఎక్కడ కూడా కార్యకర్తకు లేదు. ఏ రకంగా ఓటు సాధిస్తారో, గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో అయితే నార్త్ తెలంగాణ రీజన్లో భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన మద్దతు ఇచ్చారో, గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అనేకమైన మద్దతు ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న మల్క కొమరయ్య గారు కావచ్చు, అంజిరెడ్డి గారు కావచ్చు, వారి గురించి చెప్పండి ఒకసారి. అంజిరెడ్డి గారు సోషల్ సర్వీస్ ఏదైతున్నదో సంగారెడ్డి జిల్లా వరకు పరిమితమైనా కానీ అలా ఉన్న వ్యక్తిత్వం, గతంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుబంధం ఏదైతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. చాలామంది కార్యకర్తలకు కూడా తెలుసు. ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యక్తులకు చాలా తక్కువ తెలుసు, కానీ వారి భార్య కానీ వారు కానీ చాలామంది వ్యక్తులకు తెలుసు. ఆ విశ్వాసం కూడా పనిచేస్తూ ఉన్నాం. కొమరయ్య గారు కూడా మంచి ఇంటలెక్చువల్స్, అదే ఫీల్డ్కి సంబంధించి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన ప్రైవేట్ స్కూల్స్ అదో ఏదో కొన్ని వందలాది మంది పేద విద్యార్థులకు న్యాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మరి వారు కూడా మొన్న బండి సంజయ్ గారి సమావేశంలో కలిసిండ్రు. ఖచ్చితంగా గెలుస్తారనే విశ్వాసం, కొమరయ్య గారు గెలుస్తారనే విశ్వాసం మాకుంది. అంజిరెడ్డి గారు కూడా సోషల్ ఆర్గనైజేషన్ చాలా బాగా నడుపుతారు అక్కడ జిల్లాలో. మరి ఆ ఉద్దేశంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకోటి కూడా కాకుండా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్స్ కానీ మనం ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. అసలు భారతదేశం ఏ రకంగా నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ప్రపంచ దేశాల నాయకత్వాన్ని ఏ రకంగా సూచిస్తూ ఉంది, బండి సంజయ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం ఏ రకంగా వస్తుందనే విశ్వాసం ఉంది. కనుక మాకు పూర్తి విశ్వాసం ఉంది, వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారని. ఓకే, సాధారణంగా ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో. ఫేవర్ అనేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అనేది మీడియాలో కనిపిస్తుందండి. ఫీల్డ్ మీద పోతే ఎక్కడ ఇచ్చిన హామీలు ఎక్కడ సర్దుబాటు ఒకసారి చెప్పుకోనండి. ఎక్కడ ఉద్యమం చేయలే, మహిళల కోసం 200 రూపాయలు ఇస్తాను ఏడబోయింది, తులం బంగారం ఏడబోయింది, రైతు బంద్ ఏడబోయింది, ఇవన్నీ పక్కకు పెట్టేసి కేవలం రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని వాడుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ప్రజల గురించి మాట్లాడే అర్హత అసలు ఈ గత 9 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పతనం అయితే కేవలం 1 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పతనమైంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే మాత్రం ఈ దేశానికి ద్రోహం చేసే పరిస్థితిగా ప్రజలకు గ్రహిస్తూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా అనుకూలంగా లేరు, వాళ్ళకు కూడా తెలుసు. అందుకే కార్పొరేట్ సంస్థలు డబ్బు బాగున్న పట్టుకొచ్చి గిట్ట అధికారం దుర్వినియోగం చేసుకొని గెలవాలని ఆలోచన చేస్తుంది. కానీ ప్రజలు కానీ, లేకుండా ఉన్న ఇక్కడ ఎన్జిఓస్ కానీ, లేకుంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎవరు కూడా అనుకూలంగా లేరు. ఏ రకమైన మభ్యపెడతాం మనం కూడా వస్తున్నాం. కనుక కాంగ్రెస్ పార్టీతో ఏ పరిస్థితి గెలుస్తామో మేము అనుకుంటలేము. ప్రధానంగా పోటీ అంటే బీజేపీ వర్సెస్ మిగతా ఏ రాజకీయ పార్టీకి ఉండబోతుంది, లేదంటే ఇండిపెండెంట్ తోటి ఉండబోతుందా పోటీ? టీఆర్ఎస్ పార్టీ సన్యాసత్వం స్వీకరించిందండి. ఇది ఒక అడ్వాంటేజ్ ఫైట్. ఇండిపెండెన్స్ అంత ఈజీ కాదు గెలవడం. ఎంత పేర్లున్నా ప్రఖ్యాతులున్నా కానీ అంత ఈజీ కాదు. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్కి అటాచ్ ఉంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలా మా అంజిరెడ్డి గారికో కొమరయ్య గారికో వారిద్దరికి ఉన్నది ఏంది, క్యాడర్, కింది స్థాయి పార్టీ కార్యకర్త కూడా మారుమూల పల్లెలు కూడా వీళ్ళిద్దరి కోసం కృషి చేసి ప్రయత్నం చేస్తానికి ఉన్నారు. వాళ్ళ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు సమావేశంలో చెప్పిన క్యాడరే బలం మాకు.
ఇప్పుడు ఏమి ఇచ్చినాను, ఇప్పుడు ఏం ఆలోచన లేదు. ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుని ఎందుకు పని చేస్తున్నాం మేము? అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గొప్పదనం. అది ఆ కార్యకర్తలే మా బలం కనుక కార్యకర్తలే వీళ్ళిద్దరు కూడా గెలిపిస్తారు. ఓకే 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 ఇది మొత్తానికైతే గతంలో చేసిన పోరాటాలతో బండి సంజయ్ గారి నేతృత్వంలో గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.